ప్రైజ్ ది లార్డ్. నేను రాసిన పరిశీలన అనే పుస్తకంలో శ్రమల గురించి ఒక మాట రాశాను. శ్రమలు అనేవి మన జీవితంలో మైలురాళ్ళు. అంటే మన ప్రయాణం ఎంత గడిచింది, ఇంకా ఎంత ఉంది అని తెలియజేసేవే మైలురాళ్ళు. అదేవిధంగా విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి మన యొక్క విశ్వాస జీవితంలో ఉన్న నాణ్యతను శ్రమలు తెలియచేయటమే కాకుండా శ్రమలు మన విశ్వాస జీవితాన్ని సానబెడతాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా అవి రాబోతున్న మన జీవితంలో ఒక మంచి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. నీ జీవితంలో శ్రమ లేదనుకోండి, నీ జీవితంలో కష్టం లేదు, నీ జీవితంలో బాధ లేదు, లోటు లేదు, ఏ ఒడిదుడుకులు లేవు. మరి దేవుని కొరకు నువ్వు ఏమని సాక్ష్యం చెప్తావు? ఆయన గొప్పతనాన్ని ఏమని చెప్తావు? ఒకవేళ అన్ని సౌకర్యాలు ఉంటే సాక్ష్యం అయితే అవి హిందువులు కూడా ఉన్నాయి. అది కాదు గొప్ప విషయం. నీవు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నావు కాబట్టి నీ శ్రమలు నీ భవిష్యత్తులో రాబోతున్న రోజుల్లో అవి గొప్ప సాక్ష్యాలుగా ఉండడానికి దేవుడు నీ జీవితంలోకి వాటిని అనుమతించాడు అని మొదటగా దేవుని స్తుతించు. నీ స్తుతులు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో సాక్ష్యాలుగా మారుతాయి. నీవు గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి శ్రమలు దేవుడు నీ జీవితంలోకి అనుమతించినప్పుడు నువ్వేం చేస్తావంటే, ప్రభువా, ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రాలు, ఒకరోజు వీటిని నువ్వు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం అని దేవుణ్ణి ప్రస్తుతం స్తుతించాలి. అప్పుడు వాటిని దేవుడు సాక్ష్యాలుగా, స్తుతులుగా నీ శ్రమల్ని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఈ గొప్ప రహస్యాన్ని కలిగి ప్రతిదినం నీకున్న శ్రమలు బట్టి, నీకున్న కష్టాలను బట్టి, కన్నీటిని బట్టి ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతించడం ఆరంభించండి. శ్రమలలో స్తుతులే భవిష్యత్తులో సాక్ష్యాలుగా మారుతాయి. అలాంటి జీవితాన్ని కలిగి ధైర్యముగా ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.